బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ మనం చూస్తూ ఉన్నాం. ఇటు పెహల్గామ్ ఉగ్ర దాడి ఘటనపై ఇప్పటికే ఎన్ఐఏ దర్యాప్తు చేపడుతోంది. దీనికి సంబంధించి ఎన్ఐఏ విచారణ చేస్తుంది. అయితే ఎప్పుడైతే దాడి జరిగిందో ఆ దాడి సమయంలో ఇటు జిప్పర్ నిర్వాహకుడి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దాడి జరుగుతున్న సమయంలోనే జిప్పర్ నిర్వాహకుడు అల్లాహు అక్బర్ అంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నాడు. మనం వీడియోలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. తాను దాదాపు 3 సార్లు అదే సమయంలో ఎప్పుడైతే కాల్పులు జరుగుతున్నాయో అదే సమయంలో జిప్పర్ నిర్వాహకుడు అల్లాహు అక్బర్ అంటూ కూడా ఆయన 3 సార్లు పలికినారు. సో పలికిన నేపథ్యంలో ఆయన అలా ఎందుకు అన్నాడు, దేనికి సంబంధించి అన్నాడు, కాల్పులు జరుపుతున్నప్పుడే ఎందుకు అన్నాడు అనే కోణంలో అయితే ప్రస్తుతం ఎన్ఐఏ విచారణ చేపడుతోంది. ఇటు ఉగ్రదాడి ముజామిల్ కు ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో అయితే ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పెహల్గామ్ పోలీస్ స్టేషన్ లో విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇటు పెహల్గామ్ లో ఉగ్రదాడి ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ప్రస్తుతం ఎన్ఐఏ అయితే విచారణ చేపడుతూ ఉంది. దాడి సమయంలో జిప్పర్ నిర్వాహకుడి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతూ ఉంది. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో కూడా. ఎప్పుడైతే అక్కడ దాడి సమయంలో కాల్పులు జరుగుతున్నాయో ఆ సౌండ్స్ విన్న వెంటనే కూడా ఆ జిప్పర్ నిర్వాహకుడు 3 సార్లు అల్లాహు అక్బర్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో ఆయన ఎందుకు అలా అన్నాడు, నార్మల్ గానే అన్నాడా లేదంటే ఆ కాల్పులు విని ఆ శబ్దానికి ఆయన అల్లాహు అక్బర్ అన్న కోణంలో అయితే ప్రస్తుతం అయితే ఇటు ఎన్ఐఏ అధికారులు విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం ఉగ్రదాడికి ముజామిల్ కు ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో అయితే ప్రస్తుతం పెహల్గామ్ పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం అధికారుల కనుసన్నాల్లోనే ఈ విచారణ అంతా కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఈ ముజాపుల్ ఎవరైతే జిప్పర్ నిర్వాహకుడు ఉన్నారో ఇతను ప్రెసెంట్ అయితే ఇటు అధికారుల దగ్గర ఉండి ఆ విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ ఉగ్రదాడికి సంబంధించి ఆయనకి కూడా ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. మనం వీడియోలో కూడా చూసుకోవచ్చు. ఒక్కసారిగా ఆయన ఎప్పుడైతే కాల్పుల శబ్దం విన్న వెంటనే కూడా ఆయన అల్లాహు అక్బర్ అంటూ కూడా 3 సార్లు ప్రస్తావించిన నేపథ్యంలో ప్రెసెంట్ ఎన్ఐఏ అధికారులు అయితే దీన్ని ఒక ఉగ్రవాద కోణంలో అయితే చూస్తోంది. ప్రస్తుతం అయితే ఆయన ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆయన విచారణ ఎదుర్కొంటూ ఉన్నాడు. ఇటు ఉగ్రదాడికి ముజామిల్ కు ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో కూడా ఆరా తీస్తూ ఉన్నారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. पैर लंबा करो. अल्लाहु अकबर, 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 अल्लाहु अकबर. पैर लंबा करो. अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाह. రైట్, ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇటు పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో ఒక టూరిస్ట్ అయితే ఈ వీడియోను తీశారు. ఇటు ఎప్పుడైతే జిప్పర్ నిర్వాహకుడు కాల్పులు జరుపుతున్న సమయంలో ఒక్కసారిగా అతను 3 సార్లు అల్లాహు అక్బర్ అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఆ వీడియో అంతా కూడా ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే ఎన్ఐఏ అధికారులు విచారణ చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఉగ్రదాడికి అలాగే ముజామిల్ కు ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో అయితే ప్రస్తుతం విచారణ కొనసాగుతూ ఉంది. పెహల్గామ్ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం అతన్ని విచారిస్తూ ఉన్నారు పోలీసులు అధికారులు. ప్రస్తుతం అయితే ఆయన అధికారుల కనుసన్నాల్లోనే వాళ్ళ అదుపులోనే ప్రస్తుతం ఇటు ముజాపూర్ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దాదాపు 3 సార్లు జిప్పర్ నిర్వాహకుడు ముజామిల్ అల్లాహు అక్బర్ అంటూ కూడా దాడి జరుగుతున్న సమయంలోనే పలకడంతో ఇప్పుడు ఎన్ఐఏ అయితే దర్యాప్తు స్పీడప్ చేస్తుందని చెప్పుకోవాలి. ఏ కోణంలో ఆయన ఎందుకు ఈ విధంగా అన్నాడు, కాల్పులు జరుపుతున్న సమయంలోనే ఎందుకు అల్లాహు అక్బర్ అన్నాడు అనే కోణంలో అయితే దర్యాప్తు చేపడుతున్నారు. అసలు దీనికి సంబంధించి అసలు ఎన్ఐఏ అధికారుల విచారణ ఏ విధంగా సాగుతోంది, అలాగే ఆయన ప్రెసెంట్ ఎక్కడున్నాడు అనే పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. పెహల్గాంలోని బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదుల కాల్పులకు సంబంధించి దర్యాప్తును ఎన్ఐఏ కొనసాగిస్తుంది. ఏ ఒక్క చిన్న ఆధారం దొరికినా ఆధారాన్ని వదలకుండా ఎన్ఐఏ ఈ దర్యాప్తును కొనసాగిస్తోంది. ప్రజెంట్ మనం పెహల్గాం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఈ పెహల్గాం పోలీస్ స్టేషన్లో పరిధిలోని బైసరన్ వ్యాలీలోనే ఈ కాల్పుల ఘటన అనేది జరిగింది. ఈ కాల్పులు జరిగే క్రమంలో అక్కడ పర్యాటకులందరూ కూడా ఎంతో సరదాగా గడుపుతున్నారు. ఆ సమయంలో
జిప్పర్స్ సంబంధించిన సిబ్బంది ఏదైతే ఉన్నారో వారు ఒక యాత్రికుడు అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత జిప్పర్ నుంచి వారు 3 టైమ్స్ అల్లాహ్ అక్బర్ అన్న తర్వాత అక్కడ బాంబుల సౌండ్ అని కాల్పుల సౌండ్ అనేది వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ కాల్పుల సౌండ్కు వీరు మాటలు అనడానికి గల సంబంధం ఏంటి అంటే ముందే వారికి తెలిసిందా లేదా వీరేమన్నా ఉగ్రవాదులకు సూచించారా, వీరు అన్న తర్వాత వాళ్ళు కాల్పులు జరిపారా, అసలు వాళ్ళకు ఆ కాల్పుల శబ్దం వినిపించిందా లేదా అనే కోణంలో విచారణ జరిపేందుకు దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ అధికారులు ఈరోజు ఉదయమే ఈ జిప్పర్కు సంబంధించిన జిప్పర్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో నిర్వాహకుడు ముజామిల్ను వారి నివాసం నుంచి పెహల్గాం పోలీస్ స్టేషన్కు తీసుకుని వచ్చారు. మనం చూస్తున్న ఈ పెహల్గాం పోలీస్ స్టేషన్లోని ప్రజెంటు ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తుంది. ముజామిల్ను ప్రజెంటు విచారిస్తూ ఉన్నారు. ఆ రోజు సిచ్యువేషన్ ఏంటి, ఆ రోజు ఏం జరిగింది అనేది మొత్తం పిన్ టు పిన్ ముజామిల్ నుంచి సమాచారం అంతా కూడా ఎన్ఐఏ అధికారులు సేకరిస్తూ ఉన్నారు. అంటే ఏ చిన్న యొక్క ఆధారం కానీ ఏ సమాచారం తెలిసినా ఆ సమాచారాన్ని అంతా కూడా ఆధారాల ద్వారా ఎన్ఐఏ క్షుణ్ణంగా దర్యాప్తు కొనసాగిస్తుంది. దానిలో భాగంగానే మనం చూస్తున్న స్క్రీన్ మీద చూస్తున్న ఏదైతే జిప్పర్ వ్యక్తి పర్యాటకుడు వెళ్తున్న తర్వాత అతను మూవ్ అయిన తర్వాత 3 సార్లు ఏదైతే అల్లాహ్ అక్బర్ అని అనడం, దాని తర్వాత కాల్పుల శబ్దం వినపడడం, ఇదంతా కూడా కాల్పుల శబ్దం మీకు వినిపించిందా లేదా అనే కోణంలో కూడా ప్రధానంగా ఆ జిప్పర్ నిర్వాహకుడిని ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ కాల్పులకు ఈ జిప్పర్ వ్యక్తికి అసలు సంబంధం ఉందా, ఇలా అల్లాహ్ అక్బర్ అన్న తర్వాతే ఈ కాల్పుల శబ్దం ఎందుకు వినిపించింది, ముందుగా అంతకుముందు అనేక మంది యాత్రికులు ఆ జిప్పర్ ద్వారా అక్కడ పర్యాటకులు ప్రయాణించారు, కానీ జస్ట్ అప్పుడే అతను అన్న తర్వాత కాల్పుల శబ్దం ఎందుకు వినిపించింది అనే అంశాలను ఎన్ఐఏ అధికారులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించి విచారించేందుకే ఈ జిప్పర్ నిర్వాహకుడు ముజామిల్ను ప్రజెంటు మనం చూస్తున్న ఈ పోలీస్ స్టేషన్లోనే ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. అంటే ఇవాళ రేపు కూడా ముజామిల్ను ఎన్ఐఏ అధికారులు వారి పరిధిలో వారి అధీనంలో ఉంచుకుని దర్యాప్తు కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను ఏ చిన్న ఆధారం దొరికినా వదలకుండా ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదైతే పెహల్గాంలోని బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదుల కాల్పులు జరిగిన తర్వాత హై లెవెల్ మీటింగ్ అనేది మరొకసారి ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కొనసాగుతుంది. ఈ మీటింగ్ పై ఉత్కంఠ కొనసాగుతుంది. దీని ప్రధానంగా ఈ సమావేశానికి సెంట్రల్ డిఫెన్స్ స్టాఫ్ డైరెక్టర్ జనరల్ అనిల్ చౌహాన్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీరందరూ మరో త్రివిధ దళాధిపతులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. త్రివిధ దళాధిపతులు సమావేశానికి హాజరవడంపై ఉత్కంఠ కొనసాగుతుంది. వీరందరూ కూడా ప్రధానంగా ఇటు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లోని భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రజెంట్ సిచ్యువేషన్ కానీ ఏదో పెహల్గాం కాల్పులకు సంబంధించి దర్యాప్తు దానికి సంబంధించి దానికి సంబంధించి ఇప్పటివరకు దర్యాప్తు యొక్క వివరాలు ప్రధానంగా ఎక్కడి వరకు వచ్చింది దర్యాప్తు అనే దానిపై వివరాలను ప్రధాని నరేంద్ర మోడీకి వివరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో అక్కడ చేపడుతున్న చర్యలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మరోవైపు ఏదైతే పెహల్గాంలోని బైసర్ వ్యాలీలో కాల్పులు జరిగిన తర్వాత వారి ఉగ్రవాదులతో సత్సంబంధాలు కలిగి ఉన్నవారు కానీ ఉగ్రవాద కార్యకలాపాలు పాల్గొంటున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తూ నిఘా వర్గాలు ఏవైతే వారి దగ్గర సేకరించిన సమాచారం ఆధారంగా వారి నివాసాలను కూడా కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి వరకు కూడా ఆ ఉగ్రవాదులకు సంబంధించిన నివాసాలను కూల్చివేశారు. కానీ ఈ రోజు నుంచి ప్రభుత్వం కొన్ని సూచనలు ఇచ్చిన నేపథ్యంలో వారి నివాసాలను ఎవరి కూడా వెళ్లొద్దు, ప్రజెంట్ ఆపండి అని తెలిపిన నేపథ్యంలో ఎవరి నివాసాలను కూల్చే కార్యక్రమాన్ని నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఈ ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్న నేపథ్యంలో అంటే ప్రధానంగా 87 పార్కులు ఏవైతున్నాయో 87 పర్యాటక ప్రాంతాలు ఏవైతున్నాయో వాటిలో ప్రధానంగా భద్రత నిమిత్తం 48 ఈ పర్యాటక ప్రాంతాలను ప్రస్తుతం అయితే నిలిపివేశారు. ఆయా ప్రాంతాల్లో ఏదైతే భద్రత సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ పర్యాటక ప్రాంతాలను కూడా నిలిపివేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరిగే ఈ హై లెవెల్ మీటింగ్ పై మాత్రం తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతుంది. అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు ఈ ఎన్ఐఏ ఈ దర్యాప్తు అంతా కొనసాగిస్తోంది. ఏదైతే పెహల్గాంలోని బైసర్ వ్యాలీలో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ఎన్ఐఏ ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేసింది. ఏ ఒక్క చిన్న ఆధారం దొరికినా ఆధారాన్ని పట్టుకుని విచారణ ప్రారంభిస్తుంది. దానిలో భాగంగానే ఇటీవల ఒక వీడియో కూడా రిలీజ్ అయింది. బైసర్ వ్యాలీలో
ఒక జిప్పర్కి సంబంధించిన వీడియో రిలీజ్ అయింది. దానికి సంబంధించి ఆ జిప్పర్ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో ముజం మిల్ అతను ఈ జిప్పర్ నిర్వాహకుడు అక్కడ యాత్రికుడిని అక్కడి నుంచి వదిలిన తర్వాత వదిలిన తర్వాత అక్కడ అల్లాహ్ అక్బర్ అంటూ 3 times తను అన్న తర్వాత అక్కడ కాల్పుల శబ్దం అనేది వినిపించిన నేపథ్యంలో దానిపై కూడా విచారించేందుకు ముజమ్మిల్ను ఎన్ఐఏ అధికారులు ఈరోజు ఉదయం దర్యాప్తు నిమిత్తం పిలిచారు. ప్రజెంట్ మనం పెహల్గాం పోలీస్ స్టేషన్ ఏదైతే పెహల్గాం సమీపంలోని బైసర్ అనే వ్యాలీలోనే ఈ కాల్పుల ఘటన జరిగింది. ప్రజెంట్ చూస్తున్నాం పెహల్గాం పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్లోనే ఈ జిప్పర్ నిర్వాహకుడు ముజమ్మిల్ను ఎన్ఐఏ అధికారులు తీసుకొచ్చి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అంటే రేపు కూడా దర్యాప్తు కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ కాల్పుల శబ్దం వినిపించడానికి 3 సార్లు అల్లాహ్ అక్బర్ అని అనడానికి గల సంబంధం ఏంటి? అంతకుముందు 9 మంది యాత్రికులు అక్కడి నుంచి వెళ్ళారు. కానీ కేవలం ఇప్పుడే అతను వెళ్ళిన తర్వాత 3 సార్లు అల్లాహ్ అక్బర్ అనడం, వెంటనే కాల్పుల శబ్దం వినపడడం, దానికి రిలేటెడ్ ఏంటి అనేది ప్రధానంగా అతని నుంచి సమాచారం సేకరిస్తున్నట్టుగా అతన్ని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది ఆ రోజు మొదటి నుంచి పిన్ టు పిన్ అతన్ని ప్రశ్నిస్తున్నట్టుగా కూడా ప్రధానంగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఆ విచారణ నిమిత్తం ఎన్ఐఏ అధికారులు ముజమ్మిల్ను విచారణ నిమిత్తం ఇక్కడ తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇటు ఒకవైపు ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తుంది, మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఈ దర్యాప్తు నరేంద్ర మోడీ హై లెవెల్ కమిటీ సమావేశం కూడా కొనసాగుతోంది. ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులు సమావేశమైన నేపథ్యంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. గత 4 రోజులుగా కూడా ఇటు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ బోర్డర్ నుంచి ఇటు భారత్లోని భారత్ సైనికుల చెక్ పోస్టులే టార్గెట్గా చేసుకుని కాల్పులు జరుపుతోంది. కానీ ఇటు భారత సైన్యం కూడా ధీటుగా సమాధానం చెప్తోంది. మరోవైపు 28 నిన్న రాత్రి మొన్న రాత్రి కూడా ఇటు పూంచ్ సెక్టర్ అలాగే అనంతనాగ్ కానీ ఇతర ప్రాంత బారాముల్లా సెక్టార్లో కుప్వారాలో కూడా కాల్పులకు తెగబడింది. వీటన్నింటినీ కూడా భారత సైన్యం కూడా గట్టిగా తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ఇక మొత్తంగా చూసుకుంటే నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలి అనే అంశాలపై ప్రధానికి ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో త్రివిధ దళాధిపతులతో సమావేశం నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే రక్షణ శాఖ మంత్రి, త్రివిధ దళాధిపతులు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, మరోవైపు సెంట్రల్ డిఫెన్స్ స్టాఫ్ ప్రధానంగా అనిల్ చౌహాన్ కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా చూడాల్సింది. మరి పాకిస్తాన్లో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. భారత్తో యుద్ధం చేయాలంటే మన దగ్గర అవసరమైన సైనిక బలం లేదు అనేది కూడా వారు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ భారత్ ఎటు నుంచి దాడి చేస్తుంది అనేది కూడా వారు తెలుసుకోలేకపోతున్నారు. దానిలో భాగంగా అందులోనూ పాకిస్తాన్లో అంతర్యుద్ధం కూడా కొనసాగుతోంది. ఇటు BLA బలూచ్ లిబరేషన్ ఆర్మీ, మరోవైపు టెహ్రీక్ తాలిబాన్లకు సంబంధించిన TPT, ఈ 2 ఉగ్రవాద సంస్థలు కూడా అక్కడ పాకిస్తాన్పై దాడి చేస్తున్నాయి. దానిలో భాగంగా పాకిస్తాన్ సైనికులు దాదాపు 70 మందికి పైగా మృతి చెందారు. మరోవైపు భారత్తో యుద్ధం చేయలేక, అంటే సొంత దేశంలో ఉన్న వీరితో అంతర్యుద్ధం చేయాలా, మరోవైపు భారత్పై దాడి చేసేందుకు సిద్ధం కావాలా, ఏం చేయాలో అర్థం కాని పాలుపోని స్థితిలో పాకిస్తాన్ ఉంటే ఇటు పాకిస్తాన్ ఆర్మీ మేజర్లు రాజీనామా చేయడం, అదే బాటలో సైనికులు కూడా 1200 మంది రాజీనామా చేయడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పాకిస్తాన్ ఆర్మీ ఉంది. ఇక ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే భారత ఆర్మీకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఫర్దర్గా ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి అనే దానిపై మాత్రం ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో హై లెవెల్ కమిటీ సమావేశం జరుగుతోంది. బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదుల కాల్పులకు సంబంధించి అక్కడ జిప్ నిర్వాహకుడు ముజమ్మిల్ను ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు నిమిత్తం తీసుకుని వెళ్లారు. ప్రజెంట్ మనం ముజమ్మిల్ నివాసం వద్దున్నాం. ముజమ్మిల్ సోదరుడు మనతో ఉన్నారు. వారిని అడిగి ఎందుకు తీసుకువెళ్లారు అంటే అంశాలపై వారు మాట్లాడుతున్నారు. జిబులే आपका नाम क्या है? आपका नाम क्या है? मुजम्मिल कब लेके गए? मुजम्मिल कल शाम को लेके गए। कल शाम को? हाँ, कल शाम को। क्या बोल के लेके गए वो लोग? सर जी ये पूरा कंफर्म नहीं है, पुलिस आई है तो पुलिस ने ले लिया वो थाने में। कुछ ऐसे बात करके कुछ चीज़ के बारे में क्या उसको किसी के बारे में लेके जा रहे हैं? कुछ पूछताछ में लेके जा रहे हैं? पूछताछ के बारे में लेके जा रहा है सर जी। किसके बारे में पूछताछ? सर जी वो जो वीडियो वायरल हुआ उसी के वजह से उनको पुलिस जो जिप लाइन का वीडियो था उसमें अल्लाह अकबर बोल रहा है, उसी के वजह से वो यहाँ नीचे पुलिस स्टेशन में बुलाया गया। अच्छा, वो अल्लाह अकबर बोल के लेके गए? हाँ। अच्छा, और दूसरा कुछ है? दूसरा सर जी कुछ नहीं है। अभी बाकी जो जांच है वो NIA कर रहे हैं पुलिस स्टेशन में। आप बाकी जो भी पूछना है तो वो NIA से पूछ लीजिए। आप क्या बोलना चाहते हैं? NIA लेके गया, आप क्या बोलना चाहते हैं? सर जी मैं कुछ नहीं है बाकी बोल रहा हूँ। बाकी आप NIA से पूछ लीजिए, वो जांच कर रहे हैं पुलिस स्टेशन में, उन्हीं से पूछ लीजिए। बाकी शुक्रिया। आपका भाई उधर कितना दिन से काम कर रहे हैं उधर?
सर जी वो 3 साल से कम काम कर रहा है वहाँ पे। 3 साल से काम हाँ अब उस दिन कितना बजे गया वो ड्यूटी पे? सर जी वो सुबह 9 बजे रोज जाता था जी। हाँ आपको मालूम है वहाँ पे अटैक हुआ बोल सर के? जी मेरे को कुछ उस दिन मालूम हुआ? नहीं, कुछ कितना मालूम दिन के नहीं बाद- है। कितना देर नहीं के बाद मालूम हुआ? नहीं वो शाम को मालूम हुआ, न्यूज़ में आया तो हमने न्यूज़ में ही देख लिया सर जी। बाकी वो कुछ अटैक होने के बाद आपका भाई घर पहुँच गए? हाँ घर पहुँच गया है सर जी। ओके, आने के बाद कुछ बोला आपको? नहीं ऐसा कुछ नहीं हुआ, बोला, ऐसा? नहीं कुछ नहीं बोला। మొత్తంగా చూసుకుంటే ఏదైతే ముజమిల్ సోదరుడు ప్రజెంట్ విక్టివ్తో మాట్లాడారు, ఏదైతే ఆ రోజు బైసరన్ వ్యాలీలో అల్లాహ్ అక్బర్ అని అన్నందుకే మా సోదరుడిని తీసుకుని వెళ్ళారు. ప్రజెంట్ ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. ఫర్దర్గా ఎన్ఐఏనే అంతా చెప్తుంది, మేము ఏది మాట్లాడకూడదంటూ కూడా వారు చెప్తున్నారు. మొత్తం చూసుకుంటే ఏదైతే జిప్పర్ నిర్వాహకుడిగా అక్కడ పనిచేస్తున్నారు, ఉదయం ఆ రోజు 9 గంటలకే మా సోదరుడు వెళ్ళాడు. ఆ ఘటన జరిగిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత దానికి సంబంధించి దేని గురించి కూడా మాతో చర్చించలేదంటూ కూడా ముజమిల్ సోదరుడు బిగ్ టీవీతో మాట్లాడుతూ తెలిపారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ, బిగ్ టీవీ, పెహల్గాంలోని ముజమిల్ నివాసం నుంచి. పెహల్గాంలోని బైసరన్ अकबर अल्लाह 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 अकबर